తుఫాన్ ముంచుకొస్తుండటంతో ముందస్తుగా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు హోంమంత్రి అనిత. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముందుగానే హోర్డింగ్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని సహాయక చర్యలు చేపడుతున్నామన్న ఏపీ హోంమంత్రి అనితతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. సైక్లోన్ ఎఫెక్ట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి హోంమంత్రి స్వయంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు. మేడం చెప్పండి మేడం, సైక్లోన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి మానిటరింగ్ జరుగుతుంది? సైక్లోన్ ఎఫెక్ట్ కొంచెం తీవ్ర తుఫాను కింద మారిపోతుంది కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 4 రోజుల ముందు నుంచి కూడా దీన్ని ప్రిపేర్నెస్కి అందరూ డిపార్ట్మెంట్ హెడ్స్ని, అదేవిధంగా అందరు కలెక్టర్స్ని, ఎస్పీస్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము అందరితో కూడా ఒక ప్రిపేర్నెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆల్మోస్ట్ ప్రిపేర్నెస్ అంతా కూడా రెడీ అయింది. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎక్కడ కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు అన్నదే ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తాం. అంటే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. అదేవిధంగా తీర ప్రాంతాలు ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళని ఎక్కడికి తరలించాలి, వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడ పెట్టాలి, రిలీఫ్ క్యాంప్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, వీటన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆల్ కలెక్టర్స్ అన్ని కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. అంటే తుఫాన్ ఎఫెక్ట్ ఏపీకి చాలా సివియర్గా ఉంటుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఎటువంటి టీమ్స్ని సిద్ధంగా పెట్టారు? ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కొంతమంది ఆపద్ మిత్రాస్ని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. గ్రామాల్లో ఇన్ కేస్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వెళ్లే లోపే అక్కడ ఆపద్ మిత్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఫర్దర్గా వాళ్ళకి వాళ్ళు వచ్చే వరకు కూడా వీళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసే పరిస్థితి కూడా పెట్టేటట్టుగా ఈరోజు మెకానిజం పెట్టుకున్నాం. వాటితో పాటు ముందుగానే అక్కడికి శాటిలైట్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా స్కూల్స్ కి, కాలేజీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ హాలిడేస్ ప్రకటించారండి. మాక్సిమం డిస్ట్రిక్ట్స్ లో హాలిడేస్ 3 రోజులు హాలిడేస్ ప్రకటించారు. కాబట్టి ప్రజలకి కూడా నేను ఒకటే విన్నవిస్తున్నా, దయచేసి ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు మీరు కొంచెం నడుచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రజలు అందరూ కూడా గవర్నమెంట్ కి సహకరించండి. ఫైనల్ గా ప్రాజెక్ట్స్ దగ్గర వాటర్ అనేది ఇన్ఫ్లో చాలా హెవీగా ఉంది. ఆ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి. ఎక్కడైనా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండే పరిస్థితి వస్తే కనుక ముందుగానే కొంత మేరకు వాటర్ వదిలి తర్వాత మనం ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. సో ఒకటే చెప్తున్నానండి, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరించండి. తుఫానుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హోంమంత్రి అనిత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాణ్యత కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.